అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వల్ల భూమిని కోల్పోతున్న గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండల రైతులు ఆందోళన నిర్వహించారు. పుల్లడిగుంట హైవే మీద భూమి కోల్పోతున్న రైతులు ఆందోళన చేపట్టారు. 2017లో సాఫీగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్ 2025-26 మ్యాప్ అలైన్మెంట్ మలుపు తిరగటంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నై, బెంగళూరు, ఢిల్లీలో కూడా 140 మీటర్ల రోడ్డు లేదని 70 మీటర్ల రోడ్డుంటే రైతులందరికీ న్యాయం జరుగుతుందంటున్నారు. తమ భూములకు సరైన పరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తామని హెచ్చరించారు. మొట్టమొదటి 70 మీటర్లు అన్నారు, ఇప్పుడు 140 మీటర్లు అంటున్నారు. ఉన్నది కాకపోతే ఏం చేయాలండి? దేశంలో ఎక్కడైనా ఉన్నాయండి 140 మీటర్లు? ఎక్కడ లేవు కదండి. బెంగళూరు, ఢిల్లీ ఏడ లేవు కదండి, కలకత్తా ఏడ లేవు కదా. ఇది కూడా 70 మీటర్లు తీసుకోవాలండి. తీసుకుంటే కొంత పోయినా కొంత ఉండిద్ది. ఇది న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరు. ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో అనేక రకాల మలుపులు తిప్పి రింగ్ రోడ్డు 2017లో ఫస్ట్ టైం వేసినటువంటి అలైన్మెంట్ని అందరూ కూడా ఎక్కువ రైతుల మందిని ప్రోత్సహిస్తున్నారు. మలుపులు తిప్పడం కానీ ఇక్కడ ఎక్స్ట్రాలు చేయటం కానీ కుదరదు. ప్రస్తుతం రైతులందరూ కూడా ఆవేదనలో, ఆందోళనలో ఉన్నారు. ఈ ఔటర్ రింగ్ రోడ్డు విషయంలోకి వచ్చే మొదటిసారి వేసినటువంటి 2017లో వేసినటువంటి ఆ ప్లాన్లే దాన్ని మీరు పరిగణలో తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం వారికి తెలియజేస్తున్నాం. ఔటర్ రింగ్ రోడ్డు వస్తున్న రూట్ మ్యాపు సరైన పద్ధతిలో లేదని, సక్రమైన పద్ధతిలో పోతే ఈ 4 గ్రామాల రైతులు భూములు పోకుండా ఉంటాయి. ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ కోసము కొన్న ప్రైవేటు సంస్థలు రాజకీయంగా దీన్ని మలుపు తిప్పారు. స్ట్రైట్ రోడ్డు పోవాల్సింది వంకరగా టర్న్ తిప్పారు. ఎవరైనా మ్యాప్ చూస్తే ఇంత దారుణం అంటారు. మేము మంత్రి గారి దగ్గర పోయాము. రెవెన్యూ దగ్గర మా మంత్రి గారి దగ్గరికి వెళ్ళి మాట్లాడితే ఆయన ఇది వేరే వాళ్ళు చూస్తారు అంటూ మేము వరకు మ్యాప్ చూపించాం. చూడగానే వెంటనే ఆయన అసలు ఈ వంకనాడు తిరిగిందని అడిగాడు. ఆశ్చర్యం అన్నమాట. ఈ మామూలుగా మ్యాటర్ విడిగా రైతులు చెప్తే అర్థం కావట్లా. ఈ మ్యాప్ చూస్తే ఈ మ్యాప్ క్లియర్గా కనిపిస్తుంది అసలు ఎట్లా వంకర తిప్పారని. అంటే ఇట్లా స్ట్రైట్గా పోవాల్సింది ఇట్లా వచ్చింది. ఎవరైనా మెడకాయ తలకాయ ఉన్నాడు ఆ విధంగా తిప్పుతాడా? ఓఆర్ఆర్ మ్యాప్ 2017లో ఇచ్చిన మ్యాప్కి విరుద్ధంగా ఇప్పుడు మళ్ళీ 2025 ఏప్రిల్, మే నెలలో కొత్తగా డ్రోన్లు తిరిగి ఇప్పుడు మాకు గెజిట్లో సచివాలయంలో కొత్త ఎల్పీ నెంబర్లతో 250 మీటర్లని, 500 మీటర్లు అని బఫర్ జోన్ అని రైతుల్ని ఆందోళనకు గురి చేసే విధంగా మాకు భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. మీడియాలో రోజుకు ఒక రకంగా వస్తుంటే రైతులు ఆందోళన చెందుతున్నారండి. ఈ ఏరియాలో వచ్చేసరికి ప్రైవేట్ మార్కెట్ వచ్చేసరికి ఎకరం 2 కోట్ల నుంచి 6 కోట్ల దాకా ఉందండి. ఈ ఏరియాలో మొత్తం మీరు చూడండి, మొత్తం మీరు ఫోటోలు తీసుకోండి. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అండి, డెవలప్డ్ ఏరియా. చాలా సాత్వికంగా ఉండే సామాజిక వర్గాలు, అన్ని వర్గాలు బాయిగా నివసించే గ్రామాలండి ఇవన్నీ. ఇలాంటి గ్రామాల్లో మీరు రైతుల్ని తక్కువ రేట్లకి భూములు తీసుకొని రైతుల్ని ఇబ్బంది పెడతారని భయాందోళనకు గురి చేస్తున్నారండి. ఇక్కడ రిజిస్ట్రేషన్ వాల్యూలకి బహిరంగ మార్కెట్కి అసలు పొంతం లేదండి.